పాఠము ప్రియమైన వారులారా, పరిశుద్ధాత్మ క్రియ అంటే పరిశుద్ధాత్మ యొక్క పని. పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటి అంటే, ఇప్పుడు మనం పాడుకున్నాం, తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నింటినీ నా కంటికి చూపించు. దైవజనులు అన్నారు, ఇందులో ప్రార్థన ఉంది, అలాగే ఏముందంట ప్రియమైన వారులారా, ప్రార్థన ఉంది, అలాగే మరి పాట కూడా ఉంది అన్న. పాట ఉంది, ప్రార్థన ఉంది. తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన నీ కంటికి కనబడిన భాగ్యములన్నింటినీ నీ కలిగిన భాగ్యములన్నింటినీ నా కంటికి చూపించు. కాబట్టి ప్రియమైన వారులారా, మనకు తెలివి కలిగించేదైనా జ్ఞానాన్ని కలిగించేదైనా పరిశుద్ధాత్మ తండ్రి మనకు చూపించేవారుగా ఉన్నారు. కాబట్టి మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ తండ్రి యొక్క పని, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క క్రియ ఏంటి అనేది నేటి దినాన మనము కొన్ని అంశములుగా కొన్ని చూసి మనం ముగించుకుందాం. చూడండి ప్రియమైన వారులారా, దైవజనులు తెలియజేసినట్లుగా దేవుడు మన కొరకు అన్ని అమర్చి ఉంచాడు. వాటిలో మనం గమనించినట్లయితే అందులో మనకు కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. కాబట్టి దేవుడు ఏవైతే మన కొరకు అమర్చి ఉంచాడో వాటిలో కొన్ని మనకు అసలు తెలియదు. దైవజనులు అన్నారు, ప్రియమైన వారులారా, పెండ్లి కుమార్తెకు పరిశుద్ధాత్మ తండ్రి అంట ఈ 3 లోకాలని చూపిస్తాడంట. ఏమేమి లోకాలు ఏమంటే? పరలోకం, భూలోకం, పాతాళలోకం. పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతూ ఉన్న వారికి సన్నిధిలో దేవుడు చూపించేది పరలోకాంతస్తుని చూపిస్తాడు, భూలోకంలో ఉన్న సంగతులు చూపిస్తుంటాడు, అలాగే పాతాళంలో ఉన్న సంగతులను కూడా ఏం చేస్తాడంట? చూపిస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఉన్నవన్నీ చూపించుచున్నాడు కానీ ఇంకా అవి ముగింపు కాలేదు అన్నారు. పరిశుద్ధాత్మ తండ్రి 3 లోకాల్లో ఉన్న సంగతులు చూపిస్తా ఉన్నాడు కానీ అవి ఇంకా ముగింపు కాలేదు. అక్కడకు వెళ్ళిన పిదపంటే మనం పరలోకంలో ప్రభు యొక్క సింహాసనం మరి దగ్గర మనం కూడా ప్రభు ప్రకార కూర్చున్నటువంటి అంతస్తులోనికి మనం చేర్చబడి కూర్చున్నాక అప్పుడు ఆ సంగతులన్నీ మనకు బోధపడతాయి, మనకు అర్థమవుతాయి అని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇవి ఇంకా అప్పుడే ముగింపు కాలేదు. అక్కడకు వెళ్ళిన పిదప మనం అన్నింటినీ కూడా చూస్తాము. కాబట్టి దేవుడు మన కొరకు అమర్చినవన్నీ చూపించును. ఇవన్నీ దేవుడు ఏమండి మనందరి కొరకు కూడా ఏం చేశాడు అంటే గడించి పెట్టాడు. చూడండి ప్రియమైన వారులారా, ఎలా అయ్యా అంటే మనం గమనించినట్లయితే పరలోకపు తండ్రి ఏమన్నా ఏమండి తండ్రి కుమార పరిశుద్ధాత్మని మనం వాక్యాలు కూడా చదువుకుంటాం కదా. మనం గమనించినట్లయితే పరలోకపు తండ్రి అన్ని చేసి పెట్టాడు. దైవజనులు అన్నారు ఈ మాట ఏమని అంటే, పరలోకపు తండ్రి అన్ని చేసి పెట్టాడు, ప్రభు ఏమన్నా అన్ని సంపాదించి పెట్టాడు. పరలోకపు తండ్రి ఏమన్నా అన్ని చేసి పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఏమన్నా మనకు ఏం చేశాడంటే అన్ని సంపాదించి పెట్టాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి మనకు కావలసినవన్నీ వడ్డిస్తాడు అన్నారు అయ్యారు. పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేస్తాడంట? మనకి ఏది కావాలో అది ఏం చేస్తాడు? వడ్డిస్తాడు. తండ్రి ఏమన్నా ఏం చేశాడు? అన్ని చేసి పెట్టాడు. కుమారుడు ఏమన్నా వాటన్నిటిని మనకు సంపాదించి పెట్టాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి ఈ భూలోకానికి వచ్చి ఏం చేస్తా ఉన్నాడు? మనకి ఏం కావాలో అది ఏం చేస్తాడంట? వడ్డిస్తాడు అని తెలియజేస్తాడు. కాబట్టి ఈ యొక్క పని నిమిత్తము మనం చూస్తే ప్రియమైన వారులారా, ఆది కాండంలో మనం గమనించినట్లయితే ఆకాశము భూమి యొక్క సృష్టి, ఆదాము యొక్క సృష్టి ఉంది. ఆది కాండంలో మనం చూస్తే మొట్టమొదట దేవుడు భూమి ఆకాశములను సృజించెను కనుక భూమి ఆకాశాన్ని సమస్త జంతుజాలాన్ని వృక్షాలను అలాగే మానవుణ్ణి కూడా తయారు చేశాడు. మానవుణ్ణి కూడా తన స్వహస్తాలతో చేశాడు.
చూడండి ప్రియమైన వారు మనం గమనించినట్లయితే మరి తండ్రి సృష్టించినాడు, ఎలా సృష్టించాడయ్యా అంటే ప్రియమైన వారు అనేది మీకు ఇక్కడ కనబడతా ఉన్నది కదా, అందుకే ఈ యొక్క మరి ఫోటోలు పెట్టారన్నమాట. ఆదాము గారిని తయారు చేస్తూ ఉన్నాడు. ఎలా తయారు చేస్తూ ఉన్నాడయ్యా అంటే ప్రియమైన వాళ్ళ తన పోలిక చొప్పున తయారు చేస్తా ఉన్నాడు. కాబట్టి దైవజనులు అన్నారు, అబ్బాయి తన కుమారుని దగ్గర పెట్టుకొని తన కుమారుడు ఎలా ఉన్నాడో అలాగే ఆదాము గారిని చేశాడు అన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళ నిజంగా మరి ప్రభువు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని ఎదురుగా పెట్టుకొని చేశాడు, దానిని పరిశుద్ధాత్మ తండ్రి నెరవేర్చాడు. కన్ఫ్యూజ్ గా ఉందా? ప్రియమైన వాళ్ళ మనం గమనించినట్లయితే ఈలాగు తండ్రి ఏమన్నా తలంచాడు, ఏమని అంటే మానవుణ్ణి తయారు చేయాలి మన పోలిక చొప్పున అని తండ్రి తలంచాడు. ప్రభువు వారు ఏమన్నా పలికాడు, కలుగును గాక. ప్రతిదానికి కూడా ఆదికాండం 1వ అధ్యాయంలో ఏమని ఉంటదంటే కలుగును గాక, ఇలాగ కలుగును గాక, వెలుగు కలుగును గాక, చీకటి కలుగును, మరి వెలుగు చీకటి, సూర్య చంద్రులు కలుగును గాక, జంతుజాలం కలుగును గాక, వృక్షాదులు కలుగును గాక అని పలికింది ఎవరయ్యా అంటే కుమారుడు. ప్రియమైన వాళ్ళరా మరి పరిశుద్ధాత్మ ఏం చేశాడయ్యా అంటే వాటన్నిటినీ చేశాడు అన్నారు. తండ్రికి ఏమన్నా ఆలోచన తలంపు కలిగి ఉన్నాడు, తలంచాడు. కుమారుడు ఏమన్నా పలికాడు, పరిశుద్ధాత్మ తండ్రి చేశాడు. ఇప్పుడు ఆదాము గారి యొక్క విధానంలో కూడా మనం చూస్తే ఆదాము గారిని చేయాలని తండ్రి తలంచాడు. ప్రియమైన వాళ్ళరా కుమారుడు పలికాడు, పరిశుద్ధాత్మ తండ్రి చేశాడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన వాళ్ళరా అలాగే దైవజనులు అన్నారు, మనిషిలో ఒక మనిషి పరిశుద్ధాత్మను కలిగించను అని అన్నారు. చూడండి మనం గమనించినట్లయితే మనిషిలో ఒక మనిషిని పరిశుద్ధాత్మ కలుగజేసింది. కాబట్టి సాధారణంగా ఇది కలుగుద్ది అని అందరూ అంటున్నారు. ఏముందండి, అది సాధారణంగా కలిగింది. మనిషిలో మనిషి కలగడం అనేది సాధారణమే కదా. మనిషికి మనిషి కాక పశువు పుట్టిద్దా? ఏమ్మా, మనిషికి ఎవరు పుడతారు? మనుషులే పుడతారు. కాబట్టి మనిషిలో ఒక మనిషిని పరిశుద్ధాత్మ కలగజేసింది. ఇది సాధారణంగా కలుగుతుందని అందరూ అంటున్నారు కానీ పరిశుద్ధాత్మ సహాయము బహిరంగముగా కలగడం లేదు. కాబట్టి అది అంతరంగంగా జరుగుతూ ఉన్నది. మనిషిలో మనిషి జన్మించడం అనేది అది దేవుడు చేసినటువంటి విధానం. అది బహిరంగంగా ఎవరికి కనపడదు, అది అంతరంగంగా లోపల తయారవుతుంది కదా. ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారయ్యా అంటే పరిశుద్ధాత్మ తండ్రి పని, పరిశుద్ధాత్మ తండ్రి క్రియ. నేటి దిన మన పాఠం ఏంటి? పరిశుద్ధాత్మ తండ్రి యొక్క క్రియ. కాబట్టి ప్రియమైన వాళ్ళని మనం గమనించినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ సహాయం బహిరంగముగా కలగడం లేదంటే అంతరంగంగా లోపల జరుగుతూ ఉన్నది. కాబట్టి మరొక విధానం మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా మరియమ్మ గారిలో కలిగినటువంటి విధానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దైవజనుడు. మరియమ్మ గారికి చూడండి ప్రియమైన వాళ్ళరా మరియమ్మ గారి విషయంలో పైకి కనబడింది ఎలా అంటే పరిశుద్ధాత్మ వచ్చి పరిశుద్ధాత్మ మరి మరియమ్మ గారి యొక్క గర్భంలోనికి వెళ్ళడం అనేది బహిరంగంగా కనబడింది, బహిరంగంగా తెలిసింది, తెలియజేసింది. చూడండి కనుక ఇక్కడ దైవజనులు అంటున్నారు మనుషులను కలిగించడం పరిశుద్ధాత్మ పని అని కనబడుచున్నది. మనుషులను కలిగించడం అనేది ఎవరి పని? పరిశుద్ధాత్మ పని. తండ్రి తలంచాడు, కుమారుడు పలికాడు, ఇప్పుడు పని చేయాల్సింది ఎవరు అంటే పరిశుద్ధాత్మ తండ్రి. కాబట్టి ఇప్పుడు మనుషులను
జన్మింప చేయవలసినటువంటి పని ఎవరిదయ్యా అంటే పరిశుద్ధాత్మ తండ్రిది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, సహజముగా మనుషులను కలిగించడం అనేది, మనిషిలో నుండి మనిషి జన్మించడం అనేది అది సహజంగా జరిగే పద్ధతి, అది సహజమైన పద్ధతి. అయితే ఇక్కడ ఏమంటారంటే సహజమైన పద్ధతి ద్వారా దేవుని యొక్క కుమారుడు మరియమ్మ గారి గర్భంలోనికి రాలా. వచ్చాడంటారా? రాలా. సహజంగా మానవుల సంపర్కం వలనటువంటి కలిగినటువంటి విధానంగా యేసుక్రీస్తు ప్రభు వాడు దేవుడుగా ఉన్నవాడు నరుడిగా ఈ లోకానికి రాలా. ఆయన ఒక ప్రత్యేకంగా వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరి తల్లి మరి కన్య మరియ గర్భంలోనికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రవేశించడం జరిగింది. చూడండి, దైవజనులు ఏమంటారంటే ఈ పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి మరి కన్య మరియమ్మ గారు ఎంచుకున్నారు. వాస్తవంగా ఒకవేళ ఆదాము అవ్వలేగాన పాపము చేయకుండా ఉన్నట్లయితే, ఏమండి ఏంటంట, ఆదాము అవ్వలుగాన పాపము చేయకుండా ఉన్నట్లయితే, పాపం అంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించడం, ఒకవేళ అలా చేయకుండా ఉన్నట్లయితే ప్రతి మానవుని యొక్క సృష్టి కూడా ఇలాగే జరిగి ఉండేదేమో. ఎలాగా? పరిశుద్ధాత్మ ద్వారా. ఆదాము గారిని ఎలా తయారు చేశాడు దేవుడు? ఆదాము గారిలో నుండి అవ్వమని ఎలా బయటికి తీశాడు? అలాగే జనాంగాలను దేవుడు సృష్టించేవాడేమో, కానీ పాపాన్ని బట్టి ఏమైపోయింది అంటే ఆ విధానం అంతా మారిపోయింది. కాబట్టి మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము విషయంలో దేవుడు ఎలా చేశాడో, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము విషయంలో దేవుడు ఎలాగా పరిశుద్ధాత్మ తండ్రి చేశాడో, తండ్రి తలంచాడో, కుమారుడు పలికాడో, పరిశుద్ధాత్మ తండ్రి చేశాడో, అలాగే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడానికి కూడా అదే విధానం పరిశుద్ధంగా వచ్చాడు. ఆదాము గారిని తయారు చేసినప్పుడు పరిశుద్ధంగానే ఉన్నాడు, అమ్మమ్మ గారిని తీసినప్పుడు పరిశుద్ధంగానే ఉన్నాడు. ఎప్పుడైతే చేయవద్దన్న పని చేసినప్పుడే ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి పాపంలో పడిపోయాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటి మానవుడైన ఆదాము విషయంలోనూ కడపడి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విషయంలో కూడా పరిశుద్ధాత్మ తండ్రి యొక్క పని మనకు కనబడతా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం గమనించినట్లయితే మరి దైవజనులు అన్నారు, నైజ ప్రకారం కాక స్వయముగా తానే చేసెను, ఆదాము అవ్వలు పాపములో పడకపోతే ఈ పద్ధతే కనబడును అన్నాడు. ఏ పద్ధతి అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఒకవేళ మరి లోకంలో భూమిని నింపేవాడే ప్రభు. నైజ పద్ధతి ద్వారా అంటే సాధారణ స్థితిగా ఎలాగా మనుషులు జన్మిస్తూ ఉన్నారు అలాంటి పద్ధతి కాకుండా పాపము లేకపోతే ఒకవేళ ఇదే పద్ధతిలో దేవుడు చేసేవాడు ఈ పద్ధతే కనబడును. కాబట్టి మరియమ్మ వరసలోని పద్ధతే వాడి ఉండును. కొంతమంది అంటారంట, కొంతమంది ఏమంటారంటే ముస్లిమ్స్ మరి ఇలా అంటారని దైవజనులు రాస్తూ, దేవుడు మనిషి అయినాడంటే అది ఆయనను అవమానపరచినట్లు అని కొంతమంది ముస్లిమ్స్ అంటారు, చాలా మంది అని రాశారు. ఇంకా ఏమంటారు, ఏమని అంటే దేవుడు మనిషిగా వచ్చాడు అంటే ప్రియమైన వాళ్ళరా అది ఆయనను అవమానపరచినట్లు అని మరి చాలా మంది ముస్లిమ్స్ అంటారు అబ్బాయి అని తెలియజేశారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అయితే ఈ వింత కార్యక్రమం ఏంటి అంటే ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్తలో రాయబడినటువంటి కథ, జరిగినటువంటి చరిత్ర, కన్య మరియమ్మ గారి గర్భములోనికి పరిశుద్ధాత్మ ప్రవేశించింది, దేవుని ఆత్మ. కాబట్టి ఈ పనంతా ఎవరు చేశారు అంటే ఇది ఎవరి పని? ఎవరి పనిది? పరిశుద్ధాత్మ తండ్రి పని.
కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి మరియమ్మ గారిలో జరిగినటువంటి పని ఏమనగా పరిశుద్ధాత్మ చేసిన పని. అది కుమారుడు పలికాడు, తండ్రి తలంచాడు. ఈ లోకానికి తన కుమారుడిని పంపించాలని తండ్రి అయినటువంటి దేవుడు తలంచాడు. కుమారుడు పలికాడు, నేను వెళతానని. పరిశుద్ధాత్మ తండ్రి ఈ భూలోకానికి వచ్చి మరియమ్మ గారి గర్భం ద్వారా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకొచ్చాడు. అంటే పరిశుద్ధాత్మ చేసినటువంటి పని, పరిశుద్ధాత్మ యొక్క క్రియ, పరిశుద్ధాత్మ క్రియ. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం గమనిస్తే ఆయనే సంకల్పించిన నైజ పద్ధతిని విడిచిపెట్టి, చూడండి, దేవుడే ఒక మానవుడిలో నుండి మానవుని తీయడం అనేది ఎవరు ప్రవేశపెట్టారట? మానవుడు ఏమైనా కనిపెట్టాడా? దేవుడు ఒక పద్ధతిని ప్రారంభింపజేశాడు ఆదాము గారి ద్వారా. మీరు పిల్లవనగానే ఈ భూమిని నింపండి, చెమటొచ్చి కష్టపడండి, మీరు పాపం చేశారు కనుక ఆ చెమటొచ్చి కష్టపడండి అని తెలియజేశాడు. ఈ భూమిని నింపండి అన్నాడు. దేవుడు ఏదైతే ఒక నైజ పద్ధతిని, మనిషిలో నుండి మనిషిని తీసే పద్ధతిని ప్రారంభించాడో, అవలంబింపజేశాడో, ప్రియమైన వాళ్ళరా, ఆ పద్ధతిని విడిచిపెట్టి తన కుమారుణ్ణి లోకానికి తీసుకురావడానికి ఆయన ఏ పద్ధతిని ఎంచుకున్నాడు? పరిశుద్ధాత్మ తండ్రిని కన్యమరియ గర్భంలోనికి పంపించడం అనేది ప్రియమైన వాళ్ళరా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దైవజనులు ఒక ఉదాహరణ తెలియజేస్తూ అన్నారు. ఒక మనిషి రోగగ్రస్తుడిగా ఉన్నాడు, అనారోగ్యవంతుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ అనారోగ్యవంతుడిగా ఉన్నటువంటి వారికి రోగం తగ్గిపోవాలి అంటే దైవజనుల అన్న మాట ఏంటంటే, ఒకటది తండ్రి తలంపులో ఉండాలా, కుమారుడు స్వస్థపరచునుగా కానీ ఆయన పలకాల, పరిశుద్ధాత్మ తండ్రి ఈ లోకంలో పని ఆ రోగిని బాగు చేయాలా. అంటే ఎక్కడ పట్టినా కూడా మూడు పనులు మనకు కనబడతా ఉన్నాయి. ఒకటేంటంటే అది తండ్రి తలంచాల, రోగిని బాగు చేయాలన్న సంగతి తలంపు తండ్రి అయినటువంటి దేవుల్లో రావాలి. అది యేసుక్రీస్తు ప్రభు వారు పలకాలి. పరిశుద్ధాత్మ తండ్రి ఈ లోకంలో ఆయన బాగు చేసేయాలి. ఇది పని. అర్థమవుతుందన్నమాట. మరణాత చూడండి, ఒకసారి మీరు గమనించినట్లయితే దైవజనుల ఉదాహరణ కూడా తెలియజేస్తూ యోహాను సువార్త 4వ అధ్యాయం 46 నుంచి 53 వచనాల వరకు మనం చూస్తే, అక్కడ ప్రియమైన వాళ్ళరా, ఒక రోగిగ్రస్తుడు, చూడండి, ఇక్కడ నాకు తెలియజేశారు కదా, ఒక వ్యక్తికి బాగోకపోతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ రీతిగా తండ్రి తలంచాలి, కుమారుడు పలకాలి, పరిశుద్ధాత్మ తండ్రి పని చేయాలి. అంటే ఇక్కడ 3 సందర్భాల్లో ఈ పని జరుగుతూ ఉన్నట్లుగా మనకు కనబడతా ఉన్నది. అలాగే ప్రియమైన వాళ్ళరా, ఒక ప్రధాని కుమారుడి విషయంలో కూడా మనం చూస్తే, అక్కడ ఒక ప్రధాని వచ్చి, అయ్యా నా కుమారుడు సావసిద్ధమై ఉన్నాడు. చూడండి ఒకసారి 44వ వచనం, 4వ అధ్యాయం 46 నుంచి 53 వచనం యోహాను సువార్త చూస్తే, రోగి ఉన్నాడు. సరే చూడండి, ఒక ప్రధాన కుమారుడు రోగి అయి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు తన తండ్రి వచ్చాడు. వచ్చి, అయ్యా ఇగో నా కుమారుని బాగు చేయన్నాడు. బాగు చేయమన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ప్రధానితో మరి యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, సరే నీ కుమారుడు బాగుపడ్డాడులే, వెళ్ళు అన్నాడు. నీ కుమారుడు బ్రతికాడులే, వెళ్ళు అన్నాడు. అని అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, బాగు చేయాలనే తలంపు ఎవరికి పుట్టింది? తండ్రికి పుట్టింది. కుమారుడు ఇక్కడ ఉండి ఏమన్నాడు? నీ కుమారుడు బాగైపోయాడు, వెళ్ళు అన్నాడు. అర్థమవుతుందా? నీ కుమారుడు బాగైపోయాడు, వెళ్ళు అన్నాడు.
పరిశుద్ధాత్మ తండ్రి అక్కడ ఏం చేశాడు? బాగు చేశాడు. ప్రభువు ఉందేమన్నా గలిలయలో, కార్యం చేసింది ఏమన్నా కపెర్నహూములో. అంతేనా? చూడండి ప్రియమైన వాళ్ళరా, గలిలయలో ప్రభువు ఉన్నాడు, కపెర్నహూములో కుమారుడు ఉన్నాడు. ప్రభు ఎక్కడ చెప్పాడు? గలిలయలో చెప్పాడు, నీ కుమారుడు బాగుపడ్డాడు ఇల్లని. అక్కడ కపెర్నహూములో బాగుపడింది, దూరంలో కపెర్నహూము ప్రాంతం ఉంది. అక్కడ ఉన్నటువంటి కుమారుడు ఏమయ్యాడు? ఇదంతా ఎంతసేపట్లో జరిగింది? అంతా అంతే. తండ్రి తలంచాడు, కుమారుడు పలికాడు, పరిశుద్ధాత్మ తండ్రి అక్కడ పనిచేశాడు. అంటే పరిశుద్ధాత్మ తండ్రి యొక్క పని ఏంటంటే ప్రభు ఏదైతే చెప్పాడో దాన్ని చేయించడం, దాన్ని మనకు గుర్తు చేయడం, ఆయన పని చేయడం, ఇదంతా కూడా పరిశుద్ధాత్మ తండ్రి యొక్క పని. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం గమనిస్తే ఇక్కడ దైవజనులు కొన్ని తెలియజేశారు. అయ్యా, అయితే కొందరికి బిడ్డలు కలగడం లేదు. ఎందుకని? కొందరికి బిడ్డలు కలగడం లేదు ఎందుకని అంటే, ప్రియమైన వాళ్ళారా, అది దైవజనులు అన్నారు, అది తండ్రి తలంపులో లేదు. ఏమి లేదంట? తండ్రి తలంపులో లేదు. లేదా పాప స్థితి అడ్డముగా ఉన్నది. లేదా కాదు కానీ అది తండ్రి తలంపులో లేదు, పాప స్థితి అడ్డముగా ఉన్నది. అది వారి పాపము కాకపోయేను, వారి పితరులు చేసినటువంటి పాపాన్ని బట్టి అయినా అది ఒక కాలము అలాగా నిలిచి ఉండేటటువంటి స్థితి ఉన్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనం గమనించినట్లయితే కొంతమంది అంటారు, అయ్యా నేను యేసు ప్రభు వారిని నమ్ముకున్నాను, ఆయన్నే స్తుతిస్తా ఉన్నాను, అయినా నా బిడ్డలు పుట్టట్లేదు, లేదా నాకు సంతానం కలగటం లేదు. ఏంటిది? అక్కడ చూస్తేనేమన్నా మరి అన్యుడైన వాడు, ప్రభువుని ఎరగని వాడు, మరి వాళ్ళ బిడ్డలు పుడుతున్నారు కానీ మరి నేను నిత్యము నీ గుడికి వస్తున్నా, నీ మందిరానికి వస్తున్నా, అయినా నాకు బిడ్డలు పుట్టట్లేదే, మరి ఇదేంటి అని ఒకవేళ ప్రశ్నిస్తే, అన్యుడైన వాడికి పిల్లలు పుట్టాలన్నటువంటి తలపు కూడా తండ్రే ఇస్తాడంట. దేవుని ఎరగని వారికి బిడ్డలు పుట్టాలన్న సంగతి కూడా తండ్రి తలస్తాడు, ప్రభువు పలుకుతాడు, పరిశుద్ధాత్మ తండ్రి పని చేస్తాడు. చూడండి ప్రియమైన వాళ్ళ, వాస్తవంగా బిడ్డలు పుట్టడానికంటే శరీరంలో ఎటువంటి కూడా ఆటంకాలు ఏమీ లేవు. కనుక ప్రియమైన వాళ్ళరా, దైవజనులు అన్నమాట, కనుక మనుషులు చెడ్డవారు అయినను బిడ్డలు పుట్టుచూ ఉన్నారు. ఒక మనిషికి జబ్బు పోవడానికి ఏదో ఒక కారణం ఉండును, అడ్డు ఉండును. చూడండి, బిడ్డలు పుట్టకపోయినా, రోగం కుదరకపోయినా, వివాహం జరగకపోయినా ఏముందయ్యా అంటే ఏదో ఒక పాప స్థితి అడ్డుగా ఉంటా ఉన్నది. మీరు మనం గమనిస్తే చాలా మంది అంటూ మాట ఏంటయ్యా, నేను ఎంతో భక్తిగా ఉన్నాను, నిత్యము దేవుని గుడికి వస్తా ఉన్నాను, ఎన్నో దానాలు చేశాను, ధర్మాలు చేశాను, అన్ని చేసినా కూడా బిడ్డలకు సంతానం కలగడం లేదు, వివాహం అవ్వడం లేదు, లేదా రోగం కుదరడం లేదు, మరణం నుండి తప్పించబడడం లేదు, ఏమీ జరగడం లేదు. ఏంటి కారణం? ఏంటి అంటే ప్రియమైన వాళ్ళరా, మరి నువ్వు ఎంత భక్తిగా ఉన్నప్పటికీ ప్రియమైన వాళ్ళరా, అందుకు కారణం ఉండును. ఆ కారణము ప్రభువుని అడిగి తెలుసుకోండి అబ్బాయి అన్నారు దైవజనులు. ఏముంటదంట? ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో ప్రభువుని అడిగి తెలుసుకో. అది నువ్వు చేసిన పాపమా, నీ తల్లిదండ్రులు పితరులు చేసిన పాపమా, లేదా అసలు దేవుని తలంపులోనే లేదు. అయ్యా, నీ తలంపులు పుట్టించుకోయ్యా, ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా, మా యొక్క స్థితిని మార్చయ్యా, నా బిడ్డ జీవితాన్ని మార్చు, నా కుమార్తెను బాగు చేయి, నా మనవరాలను బాగు చేయి అని ముందు అసలు ఆయన తలంపు పుట్టించేటట్టు ప్రార్థన చేయాలి. ఎవరికి తలంపు? ఎవరికి ఉండేది? ముందు ఆయన తలంపు పుడితే
అంటాడు. పరిశుద్ధాత్మ తండ్రి చేయాలి. కాబట్టి తండ్రికి తలంపు పుట్టే విధంగా ప్రార్థన చేయాలి. ఎవరి ద్వారా అంటే అది యేసు నామము ద్వారానే. కాబట్టి ప్రియమైన వాళ్ళ దైవజనులు ఒక పాటలో కూడా అన్నారు కదా, తల్లిదండ్రులు చేసిన నగని కార్యములు నా మీదకే వచ్చి నన్ను చంపుచున్నది, ఈ పాపమును నేను అడ్డగింపలేను, పాపమని తెలియని పాపాలు ఎన్నెన్నో చేయబట్టి ఇన్ని చిక్కులు నన్ను చుట్టే, పాపమని తెలియని పాపాలు ఎన్నెన్నో చేయబట్టి ఇన్ని చిక్కులు నన్ను చుట్టే బాధపడబాకు, ఆయన దగ్గరకు రా, ఆయన అడుగు, ఆయన నీకు ఇస్తాడు, ఆయన తలంపులో పుట్టించుకుంటాడు, నీవు ఏది అడుగుతా ఉన్నావు అది నీకు ఇస్తాడు. దేవుని ఎరగని వాడికే ఇస్తే నువ్వు రోజు ఊడిపోతావు, నువ్వు అడిగితే ఈడా. కానీ దానికి ఒక అడ్డం ఉంది, ఆ అడ్డానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో తెలుసుకో ముందు. చూడండి, మనం కూడా ఒక పైపులో నుండి నీళ్లు పోతా ఉన్నాయి. ఆ పైపులో ఎక్కడో మధ్యలో ఒక అడ్డం పడింది. ఏడు నుంచి నీళ్లు పోతా ఉన్నావు కానీ పోతాయా? అసలు ముందు ఆ పైపులో ఎక్కడ అడ్డం ఏది ఉందో ముందు ఆ అడ్డాన్ని తీస్తే కానీ ఆ నీళ్లు పోతాయి. ఆ అడ్డం తీసుకోకుండా నువ్వు ఎన్ని నీళ్లు పోసినా ఏం పోదంట, ఆ నీళ్లు పోదు. అట్లానే మన జీవితాలలో కూడా ఎందు నిమిత్తం ఆ కార్యం జరగడం లేదో ప్రభువుని అడిగి తెలుసుకోండి అబ్బాయి అన్నారు. కాబట్టి ఏమైనా వారు కదా దైవజనులు అన్నారు, ఆ కారణం అడిగితే తండ్రి తప్పక చెప్పును, దేవునికి మహిమ కలుగును. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అప్పుడు చేస్తే అన్నీ జరుగును. ఎవరైనా సరే బోధ పూర్తిగా విని నమ్మకం ఉంచినట్లయితే తప్పక నెరవేరును అన్నారు. ఏంటంట? యేసు క్రీస్తు ప్రభువారి యొక్క బోధ విని అది నిజమని నమ్మి విశ్వాసం ఉంచి ఆయన అడిగితే తీసేస్తాడు. బోధ విన్నావు, నమ్మావు, విశ్వాసం లేదు, అవుద్దా పని? బోధ వినాలా, నిజంగా ఇది నిజమే అని నమ్మాలా, ఆయన పైన విశ్వాసం ఉంచాలి. బోధ విన్నావు, నమ్మావు, కొద్ది గొప్ప, విశ్వాసం లేదు, పట్టకపోయింది. రెండు చేసాం, ఒకటి చేయలేదు, వెళ్ళిపోయినట్టు. 3 పరీక్షలు ఉన్నాయండి. 2 పరీక్షల్లో పాస్ అయ్యాం, 3వ పరీక్షలో తప్పాం. ఏమైంది? ఉద్యోగం ఎత్తాడా? కాబట్టి బోధ వినాలా, బోధ నమ్మాలా, బోధ విశ్వసించాలా. విని నమ్మి విశ్వసించకపోతే నీకు ఆ పని కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దైవజనులు అన్నమాట, ఎవరైనా సరే బోధ పూర్తిగా విని నమ్మకం వచ్చినట్లయితే, విశ్వాసం కలిగి ఉంటే తప్పక నెరవేరును. అయితే ప్రియమైన వాళ్ళరా, సందేహము చెడగొట్టును అన్న. మళ్ళీ ఏముంటది? ముందు అసలు బయలుదేరేది అదే. ముందు ఆశీర్వాదం కంటే ముందు సందేహం ముందు ఉండదంట. అడుగు ఉండి ముందు పోతా ఉంటే సందేహమే ముందు వెళ్తా ఉంటుందంట. అక్కడ దాపోగానే అసలు కార్యం వెనకే ఉంటది, సందేహం ఉంటది. నీ మొహం ఏదో కాస్ట్ గా ఏదో ఆవేశపడి అన్నాళ్లే కానీ అవన్నీ జరగొస్తావు. ఎందుకు నువ్వు శుభ్రంగా ఏదో నీ పని ఏదో నువ్వు చేసుకో. భక్తులు ఎప్పుడో వచ్చారాడికి అనగానే ఏదో పాస్ట్ గారు ఏదో అన్నారు, ఏదో వాక్యంలో చెప్పేసాడు, అది నిజమా కాదులే అని ఎప్పుడైతే సందేహం మనలో మనకంటే 2 అడుగులు ముందు నడిచిందో ఆటోమేటిక్ గా ఏమైపోద్ది? అయిపోయినట్టే. నువ్వు విన్నది వేస్టే, నువ్వు నమ్మింది వేస్టే. ఆ నమ్మకానికి కాస్తంత సందేహం 2 అడుగులు ముందే గానే ఈ విశ్వాసం కాక డబల్ మంది అయిపోయింది. కాబట్టి దైవజనుల చివరిగా నా మాట ముగిస్తున్నా. సమయం అంతా ఎక్కువ లేదు, 8:30. సరే, అయితే 1 పాపము, 2 సందేహము, 3 తల్లిదండ్రుల పాపము, 4 సైతాను. కాబట్టి
సైతాను వల్ల పని జరగదు. సందేహము తొలగించమని ప్రార్థించిన ప్రభువు అన్ని తొలగించును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వారలారా, మనం చెడగొట్టేది ఏంటంటే, ఒకటి పాపం, రెండవది సందేహం, మూడవది తల్లిదండ్రుల పాపం, నాలుగవది సైతాను. అయితే సైతాను వల్ల పని జరగదు. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే, దేవా వీటన్నిటికీ మూలం సందేహం. ఆదాము వల్ల పడగొట్టింది కూడా ఏంటి? సందేహమే. ఇది నిజమా, ఇది నిజమా దాంట్లోనే పడిపోయారు. సందేహం వచ్చేసింది. ఓ పిచ్చి మొహాల్లో నుంచి అసలు ఆ పండు తింటే దేవతలు కలుగుతారంటే ఇది నిజమా? ఇలానే ఆ సందేహం మెయిన్ గా ఏంటి చెప్తున్నాడంటే, ఆ సందేహం తొలగించమని ప్రార్థన చేస్తే దేవుడు ఆ సందేహాన్ని తొలగిస్తాడు. దేవుడును బాగు చేస్తాడా? నా బిడ్డలకు పిల్లలనిస్తాడా? నా కుమారుడు వివాహం అయిద్దా? నా కుమార్తె రోగం సరైద్దా? నా కుమారుడు బతుకుతాడా? ఈ సందేహాలన్నీ తీసి సంతలో పడేస్తే ఏమైపోద్ది? ఆశీర్వాదం అనేది మన సంతలోకి వచ్చేస్తుంది. కాబట్టి ప్రియమైన వారా, ఇలాగూ సందేహములను తొలగించడానికి పరిశుద్ధాత్మ తండ్రి ఎప్పుడు మనల్ని ముందుకు నడిపిస్తానే ఉంటాడు. కానీ మనమే సందేహాన్ని నలుగురు ముందేపిస్తా ఉన్నాం. కాబట్టి కార్యాలు వెనకబడతా ఉన్నాయి. కాబట్టి సందేహములను విడిచి పరిశుద్ధాత్మ తండ్రి ఆయన మన కొరకు చేస్తూ ఉన్నటువంటి పనిని మనం గమనించినట్లయితే, పని ద్వారా ప్రభు మనలను బలపరచి తన మహిమ మేఘ రాకడకు మన